ఇదే ఆంధ్రప్రదేశ్‌తో వచ్చిన అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో. ఇప్పుడు వరదలొచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న కూడా సమీక్ష చేశారు. ఏమేం చేయాలి? మీరు అన్ని చోట్ల మళ్ళీ వరదలు ఏదో ముప్పు కూడా ఉంది. అన్ని కలెక్టరేట్‌లలో మీరు దీనికి ఎమర్జెన్సీకి రూమ్స్ పెట్టండి. ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు సహజంగా కృష్ణానది పక్కనే ఉన్నటువంటిది అక్కడ కాలువలు, కొంచెం పల్లపు ప్రాంతాలు, కొండవీటి వాగు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో అమరావతిలోకి అసలు చుక్క నీళ్ళు కూడా రాలేదు అంటే అది పొరపాటు. కానీ మునిగిపోయింది, ఇంకా మొత్తం రాజధాని మునిగిపోయింది అని అసలు వర్షం వచ్చిందంటే ముందు మునిగిపోకూడదని కదా ఎవరైనా కోరుకోవాలి వాస్తవంగా. అమరావతి మునిగిపోయింది అని అదే పనిగా చెప్పుకుంటే ఎవరికి మటుకు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగం? దాన్ని ఎందుకు అదే పనిగా మునక అని కొన్ని రకాల బొమ్మలు ఇవన్నీ చేసి వాళ్ళు అలా అనగానే వీళ్ళు ఏం లేదు సురక్షితం మొత్తం బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళీ వీళ్ళు రెండు ఎక్స్ట్రీమ్సే. ప్రపంచ బ్యాంకు ఇప్పుడు సహాయం వాళ్ళ దీంతో నడుస్తుంది. ప్రపంచ బ్యాంకు నిర్దిష్టంగా ఈ నీళ్ళు ఎలా వెళ్ళాలి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు మీరు చేయాలి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నారు. కాబట్టి అక్కడ నీటి సమస్య అన్నది నీళ్లు పల్లవ ప్రాంతాలు కాబట్టి దానివల్ల ఉండే సమస్య ఉంటుంది. ఇంకా